నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనంలో అయితే కనబడింది అనమాట మాకు భద్రాచలంలో మాత్రం. అసలు ఏంటి దేని గురించి అంటే మాత్రం మేము మొత్తానికైతే భద్రాచలం చేరుకున్నాము విజయవాడ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్స్ పార్క్ చేయటము అదంతా బాగానే జరిగింది దర్శనం. అప్పటికే బాగా ఆకలితో ఉన్నాం అనమాట. కాకపోతే అక్కడ ఉచిత భోజనం ఉంటుంది అదంతా మాకు ఐడియా లేదు. సో తెలియక ఇంకా బైక్స్ తీస్తూ ఉంటే కనుక ఎదుర ఉచిత భోజనం కూడా ఉంటుందండి, దేవుడు ప్రసాదం తీసుకోండి అని చెప్పడం జరిగిందనమాట. సో ఎక్కడుందా అని వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మాత్రం మాకు అక్కడ ఒక ప్లేస్ అయితే కనబడింది, నిత్యాన్నదానం అని చెప్పి. సో అక్కడికైతే వెళ్ళాము. కానీ అక్కడ ఏంటి అంటే టోకెన్స్ ఖచ్చితంగా ఉండాలి, ఉన్నవాళ్ళు మాత్రమే లైన్లో ఉండండి అని ముఖమే చెప్పేశారు. లోపలికి రావటం అనేది కుదరదు అని చెప్పేశారనమాట. సో మా దగ్గర ఏమో మరి టోకెన్స్ అయితే లేవు. నిజం చెప్పాలంటే ఎక్కడిస్తారు ఏంటి అనేది కూడా తెలియదు అనమాట. సో మేము ఇంక బయటికి వచ్చేస్తూ ఉన్నాము. అప్పుడు మరి అక్కడ జరిగింది ఏంటి అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు నిజంగా మేమైతే ఒక 5-10 నిమిషాల వరకు మా ఫేస్లు మేము చూసుకొని నవ్వుకుంటూ అబ్బా అని చెప్పి ఆశ్చర్యంలోనే ఉన్నాం అనమాట. సో ఇంకా వెళ్తూ తెలుసుకుందాం ఒకసారి రండి. వీడియో చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలం ఎలా ఈజీగా వెళ్ళి రావచ్చు అనేది అయితే చెప్తానమాట. అది చాలా లో బడ్జెట్లో. అలాగే ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. మేమైతే విజయవాడ నుంచి ఖమ్మం వరకు కూడా ట్రైన్లో వెళ్ళామన్నమాట. జస్ట్ ఛార్జ్ 65 రూపీస్ జనరల్ టికెట్. ఎందుకు జనరల్ టికెట్ మాత్రమే అంటే మేము యూట్యూబ్లో ఇప్పటిదాకా ₹1 కూడా సంపాదించింది లేదనమాట. సో అందుకని మేము లో బడ్జెట్లోనే జాబ్ చేసుకుంటూ ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఖమ్మంలో దిగి అక్కడి నుంచి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. మీరు కావాలి అనుకుంటే కనుక ఖమ్మంలో దిగి అక్కడి నుంచి డైరెక్ట్గా భద్రాచలానికి బస్సులు ఉంటాయి. అలాగే మీకు అరౌండ్ 3 అవర్స్ అయితే జర్నీ పడుతుందన్నమాట, 3 గంటల సేపు. మీకు టికెట్ కూడా 250 లోపే అయిపోతుంది. లేదు డైరెక్ట్ మిగతా ఊర్ల నుంచి కూడా డైరెక్ట్గా బస్సులు అయితే ఉంటాయండి భద్రాచలానికి. సో అక్కడ మనం భద్రాచలం దగ్గర దిగి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పర్ణశాల కానీ లేదు అంటే సీతాదేవి చీర ఆరేసిన ప్లేస్ కానీ వెళ్ళొచ్చు. ఆ సీతమ్మ వారు చీర ఆరేసిన ప్లేస్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో అక్కడి నుంచి మనకు ఆటోలు కూడా దొరుకుతాయి భద్రాచలం దగ్గర నుంచి కూడా. ఫస్ట్ మనమైతే టెంపుల్లో ఇక్కడికి వస్తామన్నమాట. ఇక్కడికి రావడానికి ముందు మనకి గోదావరి అయితే ఫస్ట్ ఎదురవుతుంది. మనకి మ్యాక్సిమము అక్కడ ఎవరినైనా అడగడానికి అయితే ట్రై చేయండి కొత్తగా వెళ్ళిన వాళ్ళు, గోదావరి ఎటువైపు అని చెప్పి. సో మనకైతే అక్కడ స్నానం చేయడానికి అదంతా ఉంటుంది. ఫస్ట్ చూశారు కదా వీడియోలో, అలా ఉంటుందన్నమాట. అలాగే మనకి రామాయణంలో జరిగిన ఘట్టాలు కూడా ఆ గోదావరి స్నానానికి మనం వెళ్ళే దారిలోనే ఉంటాయి. అవి అస్సలు మిస్ అవ్వకండి. మేము వెళ్ళినప్పుడైతే తెప్పోత్సవానికి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది మేము వెళ్ళిన టైంలో మాత్రం. అలా వచ్చిన తర్వాత మనకు గుడి పక్కనే బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో అక్కడ బైక్ పార్క్ చేసి మనం అలా నడుచుకుంటూ వస్తే కనుక దర్శనానికి మార్గం అని చెప్పి ఉంటుంది, లేదా వే టు దర్శన్ అని చెప్పి. సో లాంగ్వేజెస్లో అయితే ఉంటుంది, మనకి ఏ ఇబ్బంది ఉండదు. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కొత్తగా వెళ్ళిన వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అలా దర్శనానికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మీకైతే ఇలా ఉంటుందన్నమాట. ఎదురుగా అయితే మనకి
గోవులకి మనం గడ్డి కానీ ఫుడ్ కానీ పెట్టడానికి ఉంటుంది. అలాగే జస్ట్ ఆ రైట్ సైడ్లోనే మనకి మొబైల్స్ అవి చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. నా ఎదురుగా అదిగోండి కౌంటర్ ఉంది కదా, అలా అయితే ఉంటుంది. సో అక్కడ మనం అన్నీ పెట్టేసి పైకి వెళ్ళాలి దర్శనానికి. చాలా వరకు అయితే లోపలికి అలౌ చేయట్లేదు మొబైల్స్. కాకపోతే మనం జస్ట్ ఇక్కడ వరకు ఇదిగోండి ఇక్కడే అని చెప్పి చూపించి ఫోటో దిగడం కానీ చిన్న వీడియో కానీ తీసుకోవచ్చు. మనం ఇలా గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకైతే హనుమంతుల వారు కనబడతారు. అంతే కదండి, పరమ భక్తులు కదా మరి ప్రభు శ్రీరాముల వారికి. సో మనం ఫస్ట్ ఈయన దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగా అయితే ఉంటుందన్నమాట మనకి దర్శనానికి దారి అయితే. సో అలా స్ట్రైట్గా వెళ్ళి మనం దర్శనం చేసుకొని బయటకు వస్తాము. ఇంకా అంతకు మించి లోపలైతే వీడియో తీయడానికి అలో లేదనమాట, మొబైల్ పెట్టేయాల్సిందే. సో లోపల మాత్రం చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది లోపల. అక్కడ లోపలైతే అలో లేదు కాబట్టి మీకు కేవలం ఇలా ఉంటుంది అని చూపించడానికి మాత్రమే పెట్టడం జరిగిందనమాట ఈ ఫోటో. సో ఇలా అయితే ఉంటుంది. దర్శనం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి ఒక్కసారి దర్శించుకున్న తర్వాత మనకే తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి అన్నమాట. గూస్ బూమ్స్ అంటారు కదా, అలా అనిపిస్తుంది ఒక్కసారి అలా దగ్గరగా దర్శనం చేసుకున్న తర్వాత. అది అయిపోయిన తర్వాత అంటే దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ మనకి బయట అయితే ప్రసాదం ఉంటుంది కౌంటరు. సో అక్కడ మనం ప్రసాదం అయితే తీసుకోవచ్చు అనమాట. లడ్డు కానీ పులిహోర కానీ చక్కెర పొంగల్ కానీ దద్దోజనం కానీ ఇలా ఉంటాయి. సో మీరు వెళ్ళే లాంగ్ బట్టి అయితే తీసుకోండి, అంటే ప్రసాదం పాడవకూడదు కాబట్టి. మీరు ఎక్కువ లాంగ్ వెళ్ళే లెక్క అయితే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని తీసుకోండి ఏ ప్రసాదం అయితే బాగుంటుంది అని. అది అయిపోయి మనం గుడి బయటికి రాగానే మీకైతే ఇలా అయితే వే కనబడుతుంది అనమాట, అంటే దారి కనబడుతుంది. సో గుడి పక్కనే మనం అలా తిరుగుతూ ఉంటే గుడి బ్యాక్ సైడ్కి వస్తాము నడుచుకుంటూ వెళ్తే కనుక. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది నడక. కావాలి అనుకుంటే మీరు బైక్ మీద వెళ్ళటం బెస్ట్. మేమైతే తెలియదు కాబట్టి ఫస్ట్ టైం డైరెక్ట్గా నడుచుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. సో అలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకు అక్కడ క్లారిటీగా కనబడుతూ ఉంటుంది, బోర్డ్స్ అయితే ఉంటాయి. పోకల దమ్మక్క నిత్యాన్నదానం అని అక్కడక్కడ మనకి బోర్డ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. సో డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళటమే. మీరు అలా స్ట్రైట్గా వస్తే కనుక మొత్తానికి ఈ లైన్లోకి అయితే వస్తారు, అంటే ఈ క్యూస్ దగ్గరికి వస్తారు. ఈ లైన్లోకి వచ్చిన తర్వాత మీరైతే మీ టికెట్స్ చూపించాల్సి ఉంటుంది. మరి ఆ టికెట్స్ అవన్నీ ఎక్కడిస్తారు అనేది మాకు ఫస్ట్లో అయితే నిజంగా తెలియదు అనమాట. మేము అలా లైన్స్ దగ్గరికి వచ్చి చూస్తే మాకు ఐడియా లేదు, అక్కడికి వచ్చి నుంచున్నాము. సో టికెట్స్ అయితే ఉండాలి అంటూ ఉన్నారనమాట బ్యాక్ సైడ్ నుంచి. ఈలోపు ఒక పర్సన్ వచ్చి నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి, వెళ్ళిపోయారు, టైం పట్టేలా ఉందని చెప్పి 4 టికెట్స్ అయితే ఉన్నాయి, మీరు వెళ్తారా అని చెప్పి కరెక్ట్గా 4 టికెట్స్ ఇచ్చేసి అతనైతే వెళ్ళిపోయాడనమాట. మరి మాకైతే భలే అనిపించిందంటే ఒకటి తక్కువైనా ఇవ్వచ్చు, ఒకటి ఎక్కువైనా ఇవ్వచ్చు. కరెక్ట్గా 4 టికెట్సే తెచ్చి అక్కడ లైన్లో చాలామంది నుంచొని ఉన్నారు. మాకే ఇవ్వడం అనేది మాకు మాత్రం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. అందుకని ఆ పర్సన్ని ఆపి మేము ఫోటో దిగడం కూడా జరిగిందనమాట. ఎందుకు అంటే మనకి చెడు చేసిన వాళ్ళని మర్చిపోయినా తప్పులేదు, కానీ మంచి చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అంటుంటారు కదా, అందుకు. సో అతనితో అలా సెల్ఫీ దిగిన తర్వాత అంతా అయిపోయింది. ఇంక లోపలికి వస్తే ఇలా అయితే ఉంటుందన్నమాట. మీరు వచ్చినా కానీ స్టార్టింగ్లో మనకి అక్కడ పందిరిలా ఉంది చూసారా, అందులో అయితే మనకి శ్రీరాముల వారు ఉంటారు. వెళ్ళి ముందు మేమైతే దండం పెట్టుకొని తర్వాత వచ్చి కూర్చోవడం అయితే జరిగిందనమాట. మేము వెళ్ళినప్పుడు ఎండ చాలా ఉందండి అసలు నిజానికి. ఆ ఎండలో ఆకలితో నిజంగా దేవుడి భోజనం అనేది చాలా గొప్ప అనిపించింది. అన్నానికి ఇంత విలువ ఉంటుంది అని చెప్పి అయితే మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా. మనకు అన్నదానానికి వెళ్ళే క్యూ లైన్ దగ్గర ఇలా కనబడింది అనమాట. సో మీకు కూడా ఉపయోగపడుతుందని అయితే ఇలా ఫోటో పెట్టడం జరిగింది. కడుపు నిండా కాదండి, మనసు నిండా భోజనం చేసిన తర్వాత మేమైతే నెక్స్ట్ పర్ణశాలకైతే బయలుదేరాము. ఇక్కడ కూడా మేము అసలు ఊహించని సంఘటనలు అయితే జరిగింది. సో అదేంటి అనేది చెప్తాను పదండి. ఇక్కడ కూడా మొబైల్ అయితే అస్సలు అలో లేదండి, చాలా స్ట్రిక్ట్గా అయితే చూశారు.
లోపలికి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ విడిగా అయితే చెక్ చేయడం మొదలుపెట్టారనమాట. కానీ చాలా బాగుంది పర్ణశాల కూడా. అప్పటి జరిగిన కథని మనకు తెలిసేలా చెప్పడం అనేది విగ్రహాల రూపంలో చాలా బాగా అయితే చూపించారని చెప్పచ్చు. నిజంగా చిన్నపిల్లలకి అవన్నీ కూడా తెలియాలి. నిజానికి ఇప్పుడున్న వాళ్ళకి మాల్స్కి వెళ్ళామా, అక్కడున్న ఫుడ్ తిన్నామా, మూవీ చూసామా, ఇదే కాకుండా అప్పుడు జరిగింది ఇది, మన చరిత్ర ఇది అని తెలిసేలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే మాత్రం పల్లకీ సేవ అవుతుందండి మేము వెళ్ళే టయానికి అయితే మాత్రం. సో ఆ పల్లకీ సేవ జరుగుతూ ఉంది. అందరూ కూడా మరి సాయంత్రం ఊరేగింపుగా అయితే ఆ గుడి ప్రాంగణంలోనే ఊరేగిస్తూ ఉన్నారు స్వామివారిని అలాగే అమ్మవారిని. ఆ టైంలో మేము అక్కడే ఉన్నాము. అనుకోకుండా అక్కడ నుంచొని ఉంటే మాలో నుంచి ఒక పర్సన్ అయితే వెళ్ళడం జరిగిందనమాట. వెళ్ళి అక్కడైతే ఆ పల్లకిని మోయడం జరిగింది. మమ్మల్ని కూడా పిలిచారు. ఎవరు అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. డైరెక్ట్గా వెళ్ళి మేమైతే ఆ పల్లకీ సేవ కూడా చేసామన్నమాట. చాలా ఆనందం అనిపించింది మాకైతే మాత్రం. సో అది అయిపోయింది. ఇంకా అలా బయటికి వస్తున్నప్పుడు అనమాట మాకు ఫస్టే ఆ గుడిలోకి వెళ్ళడానికి ముందే, పర్ణశాలలోకి వెళ్ళడానికి ముందే మాకైతే అక్కడ బోటింగ్ అని చెప్పి కనబడింది గోదావరి మీద. సో అసలు ఏంటా బోటింగ్ చూద్దాంలే అని చెప్పి మేమైతే అలా నెమ్మదిగా ఈ షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ వెరైటీ ఏంటి అంటే మాత్రం చాలా పెద్ద ముగ్గు అయితే వేసారనమాట ఒక ఆవిడ. ఆ ముగ్గు తొక్కద్దు అన్నారు, కానీ ఆ ముగ్గు తొక్కకుండా రోడ్డు దాటలేము. కానీ మొత్తానికైతే ఏదో రకంగా అయితే పక్క నుంచి వచ్చాము. చాలా బాగా ఉందన్నమాట. సాయంత్రం పూట మాత్రం ఆ షాప్స్ కానీ ఆ రోడ్డు కానీ చాలా ఆనందంగా ఉంటుంది వెళ్తున్నప్పుడైతే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో స్టార్టింగ్లోనే మనకి రైట్ సైడ్ శ్రీ సీతారామ బోటింగ్ అని ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 60 రూపీస్ అనమాట. సో చూశారు కదా మా అగ్గివీరులు అయితే రెడీ అవుతున్నారనమాట ఆ లైఫ్ జాకెట్స్ అవి వేసుకొని. సో బోటింగ్ పర్ హెడ్ 60 రూపీస్. మనకి 3 to 4 కిలోమీటర్స్ అయితే తిప్పుతారు. వ్యూ చాలా బాగుంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దానికంటే ఎక్కువగానే ఉంటుంది. అది ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్తే కనుక ఆ సూర్యకిరణాలు అలా గోదావరి నది మీద నుంచి పడుతూ మనం చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. బోటింగ్ సరదాగా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసిన తర్వాత
మేమైతే సీతాదేవి చీర ఆరేసిన ప్రాంతానికి అయితే వచ్చామన్నమాట. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నారతో చేసిన చీర అప్పట్లో సీతాదేవి ఆరేశారు. సో ఆ ప్లేస్కే మేము వచ్చాము. అది చాలా బాగుంది ఆ ప్లేస్ కూడా. ఇప్పటికీ కూడా అంటే ఇన్ని రోజులైనా ఇన్ని వేల సంవత్సరాలైనా కానీ ఏవైతే చీర మీద డిజైన్ ఉంటుందో సేమ్ మనకు అలాగే కనబడుతుంది అనమాట. ఒక చీర ఉంది ఇక్కడ అనే టైప్లోనే కనబడుతుంది. ఇది మాత్రం అసలు మిస్ అవ్వకండి వచ్చిన వాళ్ళు. సీతమ్మ వారు చీర ఆరేసిన ప్రాంతం కూడా మేము కవర్ చేసిన తర్వాత, కాకపోతే అక్కడ కెమెరా అలో ఇవ్వలేదనుకోండి, మొబైల్స్ కూడా అలో లేదని చెప్పేశారు స్టార్టింగ్లోనే. సో రిటర్న్లో మేము పాల్వంచ దగ్గర పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఆగాము. నిజానికి మేము ఫస్ట్ భద్రాచలం వెళ్ళడానికి ముందే చూసినప్పటికీ కూడా రిటర్న్లో తొందరగా వచ్చేస్తాం కదా, అప్పుడు దర్శించుకుందాం అనుకున్నాం. కానీ చాలా లేట్ అయిపోయింది. అప్పుడైతే మొత్తంగా క్లోజ్ చేసేసారనమాట టెంపుల్ని. సో బయట వరకు అయితే తీసాము, దండం పెట్టుకున్నాము. మొత్తానికైతే అలా జరిగిందనమాట మా జర్నీ. అది అయిపోయిన తర్వాత రిటర్న్లో మేము వచ్చినప్పుడు మాత్రం చలి ఉందండి. నిజంగా మీరు ఏ స్వెటర్ అయితే చలికి ఆగుతుంది అనుకుంటారో అది ఖచ్చితంగా ఆగదనమాట. అలా అయితే ఉంది చలి. చాలా అంటే చాలా విపరీతంగా ఉంటుంది. సో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడైతే చాలా జాగ్రత్త, అందులోనూ వింటర్ సీజన్లో వెళ్ళినప్పుడైతే జాగ్రత్తగా ఉండండి. అలాగే దగ్గర రూట్ అని చెప్పి వేరే రూట్లో నుంచి అయితే రావడం జరిగింది, కానీ అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట. సో కుదిరినంత వరకు హైవే మీద నుంచి రావడానికి ట్రై చేయండి. కానీ ఓవరాల్గా అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది భద్రాచలం వెళ్ళి రావడం అనేది, ఆ దర్శనం అనేది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రదేశాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ.